హలో హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. చూడండి, ఇగో ప్రొజెక్టర్ అయితే వచ్చింది మనది. 3 days అవుతుంది ఆర్డర్ పెట్టి, ఈరోజే వచ్చింది. ఓపెన్ అయితే చేస్తున్నా. తొందరగా చేయాలన్న ఆతృత అయితే ఉంది. కాకపోతే కొత్తది కదా, కొంచెం జాగ్రత్త చేద్దామని చేస్తున్నా. ఓకేనా, చూడండి ఓపెన్ అయితే అవుతుంది. చూడండి, ఓపెన్ అయితే అయిపోయింది. దీని లోపల ఇంకొకటి వచ్చింది, ఈ బాక్స్ ఇట్లా ఓపెన్ చేయాలి. ప్రొజెక్టర్ అవుతుంది, ఫుల్ హెచ్డి 1080 పిక్సెల్స్. ఓకేనా, చూడండి ఓపెన్ అయితే చేస్తున్నా. ఇది ఇట్లా దీని లోపల అయితే ఎట్లుంటుందో ఒకసారి చూడాలి. ఎగ్జైట్మెంట్గా ఉంది నాకైతే. చూడండి, ఇదైతే ప్రొజెక్టర్ అయితే డ్యామేజ్ కాకుండా మంచిగా థర్మాకోల్ లాంటిది మెత్తటి పేపర్ అవుతుంది. చూడండి, ఓపెన్ అయితే అయిపోయింది. రిమోట్ అయితే వచ్చింది. ఇంకో ఇదైతే హెచ్డిఎంఐ కేబుల్, పవర్ కేబుల్ అది. చూడండి, ఓపెన్ అయితే చేస్తున్నా. చూడండి ఎంత బాగుందో లోపలైతే. వావ్, చూసిరు కదా. ఇంకా ఇదైతే ఇక్కడ స్లైడ్ చేసుకొని ఇంకా ఆప్షన్ అవుతుంది. చూడండి ఎంత నీట్గా ఉందో గ్లాస్ అయితే లోపల. ఇదైతే క్లోజ్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంది మనకి. చూడండి, ఒకటైతే ఆడియో జాక్, ఏవి 2 USB పోర్ట్స్, 2 HDMI పోర్ట్స్. ఓకేనా, చూడండి ఎంత బాగుందో అసలు. మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, దీనిపైన అయితే రిమోట్ మాదిరిలాగానే ఇక్కడైతే ఆప్షన్స్ ఉన్నాయి. అంటే రిమోట్కి ఇట్లా ఏమన్నా ఖరాబ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మనం అన్నీ ఆపరేటింగ్ ఇక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సేమ్ అక్కడ ఏమున్నాయి ఆప్షన్స్, ఇక్కడికి ఇట్లా అవే ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వెనకాల స్పీకర్ అయితే ఇచ్చిండు. కాకపోతే స్పీకర్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు మనం, ఎక్కువ వాల్యూమ్ వచ్చేకాడికి జర సరే నార్మల్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇంకో అయితే దీని గురించి అయితే నీకు తర్వాత పిక్చర్లో చూపిస్తాను, అంటే సెటప్ చేసినాక తర్వాత చూపిస్తాను మీకు. ఓకేనా, ఇదేదో ఉంది తీద్దామని చూస్తున్నాం కానీ వద్దులే, ఇక మేమైతే సెటప్ చేసేస్తున్నాం. హెచ్డిఎంఐ పోర్ట్ అయితే పెట్టేస్తున్నా. ఇంకా దీనికైతే మంచిగా దుమ్ముధూళి పడకుండా అయితే ఉంది. క్యాప్లు ఉన్నాయి 2. చూడండి, హెచ్డిఎంఐ పోర్ట్ అయితే ఇన్సర్ట్ చేసేసిన. ఇంకా పవర్ కేబుల్ అయితే ఫిట్ చేసుకుంటున్నాను. ఇంకా పవర్ కేబుల్ ఇట్లా ఇట్లా ఫిట్ చేసేసి మనమైతే ఇంకా రిమోట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. రిమోట్ చూపిస్తా. చూడండి, రిమోట్లో అయితే సెల్స్ అయితే రావు ఫ్రెండ్స్, మనమే కొనుక్కోవాలి. కంపెనీ వాడు అయితే ప్రొవైడ్ చేయట్లేదు. చిన్న సెల్స్ అయితే పడతాయి. ఇంట్లో సెల్ అయితే ఇన్సైడ్ చేసేసిన. పద వెళ్దాం. చూడండి, అంత సెటప్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అంతే సెటప్ అయిపోయింది. మనమైతే సౌండ్ అయితే క్లారిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మనమైతే హోమ్ థియేటర్ అయితే సెట్ చేసుకున్నాం ఆల్రెడీ. చూడండి, మీకైతే ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తే ఇక చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి, రిమోట్ తోటి అయితే ఆన్ చేయాలి. చూడండి పిక్చర్ చూడండి. ఇక మీకు మనకి ఎందుకంటే లైట్ ఉంది కాబట్టి ఇట్లా వస్తుంది. ఇప్పుడైతే లైట్ ఆఫ్ చేసేసినాం. చూడండి ఇక ఎంత క్లియర్గా ఉందో, ఎంత పెద్ద టీవీ లెక్క ఉందో. మనకైతే ఒక 60 ఎబోవ్ ఉంటుంది ఫ్రెండ్స్ స్క్రీన్ సైజ్ అయితే. అంటే అంత పెద్ద స్క్రీన్ లాగా కొడుతుంది టీవీ. చూడండి ఎంత పెద్దగా ఉందో. మనమైతే సినిమా టాకీస్లో చూసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తారు కదా ఎంత బాగుంది. కానీ మనకైతే ఒక సౌండ్ బార్ అయితే ఉండాలి.
అసలు రెండు జరుగుతాయి. మూవీ ఎక్స్పీరియన్స్ అయితే సింపుల్గా చెప్పాలంటే అదిరిపోద్ది ఫ్రెండ్స్. మంచి అంటే మనకి మన వాళ్ళకి జరిగే లాభాలు, అదే చెడు విషయానికి వస్తే అనుకోకుండా జరిగే నష్టాలు. కానీ ఈ రెండింటికి మించి ఇంకొకటి జరగచ్చు, అది మన ఊహకి కూడా అందదు. అలాంటిది ఏదో ఆ రోజు జరగబోతుందని. ఫ్రెండ్స్ ఇగో ఈ బటన్ చూడండి, ఇంతకుముందుకైతే మీకు తర్వాత చెప్తాను కదా. ఈ బటన్ అయితే మనం కిందికి పైకి రోల్ చేస్తుంటే అయితే ఇక చూడండి మూవీ అయితే పైకి కిందికి అయితే ఇట్లా అడ్జస్ట్ అయితే అవుతుంది, స్క్రీన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన ఇంకొక బటన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదైతే ఇగో మనం అటు ఇటు అంటుంటే మాత్రం పైకి కిందికి అంటుంటే మాత్రం పిక్చర్ క్లారిటీ అయితే పెరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి.